వెల్కమ్ టు వై న్యూస్. నేను మమత. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు పీర్ల పండుగ ఘనంగా జరుపుకున్నారు. కర్బాలా యుద్ధాన్ని స్మరించుకునే పీర్ల ఉత్సవాన్ని శ్రద్ధాభక్తులతో జరుపుకున్నారు. మొహరం నెలలో జరుపుకునే పీర్ల ఉత్సవం తుని మండలం తాళ్లూరులో నిర్వహించారు. తొలుత పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి కర్బాలాకు చేరుకున్నారు. మసీదులో ముస్లిం పెద్దలు ఖురాన్ పఠనం గావించారు. ప్రవక్త మహమ్మద్ ద్వారా అల్హా అల్బైత్ పై ఉల్లేఖించిన ఖురాన్ ప్రవచనాలు హదీసులను పాటిస్తూ నిశ్శబ్దంగా సంతాపం ప్రకటించి కన్నీటి నివాళులర్పించారు. ఇది ఇమాం హుస్సేన్ మరణించిన దినమైన అషురా నాడు జరిగే ప్రధాన కార్యాచరణలో ఒకటిగా పరిగణించబడుతుంది. अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु. మాది తాళ్లూరు గ్రామం, తుని మండలం, కాకినాడ జిల్లా. అయితే మా గ్రామంలో ఈ యొక్క మొహరం నెల పురస్కరించుకొని మా గ్రామ పెద్దలు సుమారుగా 150 సంవత్సరాల క్రితం పెట్టి కూడా ఈ యొక్క మొహరం నెలలో పీర్ల పండుగ చేస్తూ వస్తున్నారు. అయితే అదేవిధంగా దాన్ని అనుసరించి ఇప్పటి వరకు కూడా అదే విధానంగా ఈ మొహరం నెలలో మేము పీర్ల పండుగ చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మొహరం నెలకి పీర్ల పండుగకి ముడిపెట్టి ఉన్నటువంటి సంబంధం మొహరం నెలలో ముఖ్యంగా మొహరం నెల అనేది ఇస్లాంకి మొదటి నెల, ఆఖరి నెల జిల్లజ్ నెల. ఏ విధంగా అయితే మరి హిందువులకి చైత్ర మాసం మొదటి మాసం ఏ విధంగా ఉందో అదేవిధంగా ముస్లింకి మొహరం నెల మొదటి మాసం. అదేవిధంగా జనవరి నెల మొదటి ఇంగ్లీష్ నెలలో జనవరి నెల ఏ విధంగా అయితే ఉందో మొహరం నెల ఇస్లాంకి ముస్లింకి మొహరం నెల మొదటిది, ఆఖరి నెల జిల్లజ్ నెల. కాబట్టి ఒక నెల అనేది మొహరం నెల అనేది మరి మా యొక్క చరిత్రలో పుస్తకాల్లో రాయబడి ఉంది. మరి దేవుడు అల్లాహ్ తఆలా ఈ భూమిని ఆకాశాన్ని ఎప్పుడైతే సృష్టించారో ఆ రోజు నుంచి కూడా ఈ నెలలో రోజులు వారాలు కూడా మరి దైవం సృష్టించాడని తెలియపరచడం జరుగుతుంది. అందువల్ల మొహరం నెల అనేది మాకు చాలా గౌరవప్రదమైన నెల, ఇది పవిత్ర నెల అని మరి ఖురాన్ మా యొక్క పవిత్ర ఖురాన్ పాకులో కూడా మాకు 4 నెలలు చాలా గౌరవప్రదమైనవి. ఈ యొక్క నెలలో ఈ 4 నెలల్లో కూడా మరి ఎటువంటి దౌర్జన్యాలు కానీ, అవసరాలు కానీ, ఎటువంటి రక్తపాతాలు కానీ, ఎటువంటి యుద్ధాలు కానీ చేయరాదని మరి స్వయంగా అల్లాహ్ తాలాయే పవిత్రమైన ఖురాన్ పాకులో తెలియపరచడం జరిగింది. ఈ 4 నెలలు కూడా మొహరం నెల, జిల్లజ్ నెల, అదేవిధంగా రజబు నెల, ఈ యొక్క మొత్తం 4 నెలలు, ఈ జిల్కాడ్ నెల, ఈ 4 నెలల్లో కూడా మరి ఎటువంటి అల్లర్లు చేయరాదని, శత్రువులపైన కూడా మనం తిరుగుబాటు చేయరాదని, కానీ శత్రువులు మీ మీద దాడి వాళ్ళు ముందుగా ప్రారంభించినట్టయితే ఆ తర్వాత మీరు శివుడు సమ్మతం అని చెప్పేసి ఖురాన్ పాకులో ఉంది. అంతే తప్ప మీరు శత్రువులపైన కూడా మీరు ముందు ఎటువంటి విధంగా దాడి చేయరాదని కూడా పవిత్ర ఖురాన్ పాకులో తెలియపరచడం జరిగింది. అందువల్ల పవిత్ర నెల ఈ మొహరం నెల కూడా చాలా గౌరవప్రదమైన నెల. అయితే ఈ నెల మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి మక్కా నుండి మదీనా
వలస వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ముహమ్మద్ సల్లాహు జన్మించిన స్థలం మక్కా ప్రదేశం, కానీ మక్కా ప్రదేశం నుండి మదీనా అయినా హిజ్రత్ వలస వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే ఆయన వలస వెళ్ళారో ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క ఉర్దూ నెలలో మాకు అప్పటి నుంచి కూడా ఈ ఉర్దూ నెలలో మాకు ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి పరిగణలోకి రావడం జరిగింది. అందువల్ల ఈ ఉర్దూ నెలలో మొహరం నెల, సఫర్ నెల, రబ్బీల్ అవ్వల్ నెల, రబ్బీల్ సాని నెల, జమాదుల్ అవ్వల్ నెల, జమాదుల్ సాని నెల, రజబ్ నెల, సాబాన్ నెల, రంజాన్ నెల, జిల్కాద్ నెల, జిలజ్ నెల. ఈ విధంగా మాకు 12 నెలలు మా ఇస్లాంలో మరి అన్ని మతాల వారికి ఉన్నట్టుగానే మాకు 12 నెలలు మరి ప్రాచీన కాలం పెట్టి కూడా ఈ నెలలు ఉన్నాయి. కాబట్టి మొహరం నెలలో ముఖ్యంగా మేము ఈ పీర్ల పండుగ చేయడానికి గల కారణం మా పెద్దలు ఈ యొక్క మొహరం నెలలో మరి మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యొక్క మనవులు అనగా హజరత్ అలీ కరీముల్లా రజియల్లా, హజరత్ బీ ఫాతిమా జహీరా రజియల్లా తాలా ఈ ఇద్దరు దంపతుల ద్వారా మరి హజరత్ ఇమాం హసన్ హుస్సేన్ రజియల్లా అన్నవారు జన్మించడం జరిగింది. ఇంకా వాళ్ళ తోడ మరి ఇంకా కొంతమంది ఆడపిల్లలు కూడా జన్మించారు. కానీ వీళ్ళు మరి ఒక ఖలీఫా పదవి కోసం మరి ముందు మావియా రజియల్లా ఖలీఫా పదవి చేపట్టడం జరిగింది. ఆయన తర్వాత తన కుమారుడిని యజీద్ని ఖలీఫాగా మరి ప్రకటించడం జరిగింది. దీని అందరూ చేత కూడా బయట చేర్చమని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే మావియా రజియల్లా ఆయన మరణించడం జరిగింది. ఆ తర్వాత యజీదు అక్కడ ఉన్నటువంటి గవర్నర్లు ఎవరైతే ఉన్నారో ఆ గవర్నర్లు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది, నన్ను ఖలీఫాగా అందరూ కూడా ఒప్పుకోమని. ఒకవేళ ఒప్పుకోలేని పరిస్థితిలో నాకు బయట చేయకపోయినట్టయితే, నన్ను సమ్మతించకపోయినట్టయితే వాళ్ళని ఏ విధంగా సరే వాళ్ళు భయపెట్టి కానీ లేకపోతే ఏ విధంగా లోపెట్టి కానీ ధనానికి ఆశపడిన ధనం ఏ విధంగా అయినా సరే వాళ్ళని అన్ని విధాలు కూడా వాళ్ళని లోపెట్టి తాను ఖలీఫా పదవికి తాను ఒప్పుకోమని అందరినీ కూడా ఒత్తిడి చేయమని మరి గవర్నర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాలు చాలా భయంకరంగా అక్కడ ఉన్న ప్రజల్ని మరి ఏ చేసి ఖలీఫా ఒప్పుకోవడానికి సఫేదాల ప్రజల్ని చాలా భయభ్రాంతులు చేసి కొంతమందిని హత్య చేయడం జరిగింది. కొంతమంది బహిరంగంగా హత్య చేసి వాళ్ళ తలకాయలు వాళ్ళని కూడా ఊరేగింపు చేయడం కూడా జరిగింది. బహిరంగంగా వాళ్ళు భయపడడం జరిగింది. దాని మూలంగా అక్కడ ఉన్న ప్రజలు భయభ్రాంతులు చెంది మరి మొట్టమొదటి ఇమాం హుస్సేన్ రజియల్లాహు అన్హు అందరూ కూడా ఖలీఫాగా ఒప్పుకున్నారు. కానీ ఈ యొక్క యజీదు ఎప్పుడైతే ఈ ప్రజలు భయభ్రాంతులు చేసాడో అప్పుడు మన ప్రాణాలు పోతున్నాయి, మన భార్య పిల్లల ప్రాణాలు కూడా పోతున్నాయి. అంతేకాదు మన ఆస్తులు పాస్తులు కూడా మరి ఆ గవర్నమెంట్ లాగేసుకుంటుంది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ప్రకటించినట్టయితే ఈ విధంగా వాళ్ళు చైత్యాన్ని ప్రకటన చేస్తున్నారు కనుక మనం ఇంకా దీన్ని మనం తట్టుకోలేము. కాబట్టి ఇమాం హుస్సేన్ రజియల్లాహు గారు మరి ముహమ్మద్ సల్లాహు మనవులే కానీ మనం దీన్ని మరి సహించలేము. కాబట్టి దేవుడే ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు మరి దాన్ని భయపడి వాళ్ళు ఏ చేతికి తరపునే వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. వాడు ఇమాం హుస్సేన్ రజియల్లాహు గారు ఆయన కోఫానగరం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏజీస్ ఆయన అడ్డుకొని ఇమాం హుస్సేన్ రజియల్లాహు గారి యొక్క కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో తమతో వచ్చిన వారిని అందరినీ కూడా కర్బలా మైదానం అనేది ఉంటుంది, అక్కడ నిర్బంధించడం జరిగింది. అక్కడ నిర్బంధించి వాళ్ళకి అన్న పానీయాలు కూడా ఇవ్వలేదు. పక్కన పర్వత నది ఉంది, ఆ నదిలో నీరు కూడా ముట్టనీయలేదు. వాళ్ళ ఆకలి దప్పికలతోటి వాళ్ళు కనీసం 4 రోజులు 3 రోజులు పైగానే వాళ్ళకి ఎటువంటి అన్నహార పానీయాలు కూడా లేవు. అది ఏడాది ప్రాంతం, అది 50 డిగ్రీల పైన ఉష్ణోగ్రత గల ప్రాంతం. అటువంటి ప్రాంతంలో వాళ్ళకి తాగడానికి మంచినీరు లేదు, నీడ లేదు. అటువంటి ప్రాంతంలో వాళ్ళని నిర్బంధించి వాళ్ళని యజీదుని మరి ఖలీఫాగా మీరు సమ్మతిస్తారా లేకపోతే మీ ప్రాణాలు పోగొట్టుకుంటారా, మాతో యుద్ధానికి సిద్ధం అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. అప్పుడు హజరత్ ఇమాం హుస్సేన్ రజియల్లాహు వారు దానికి సమ్మతించలేదు. అయితే ఆయన మరి యజీదు చాలా క్రూరుడు, మూర్ఖుడు, తన నాన్న ఉమ్మతిని
మరి పెడదవ పెట్టించేవాడు, వాడు తాగుబోతూ, వాడు వ్యభిచారం చేసేవాడు, వాడు దుర్మార్గుడు, ఎవరైతే అల్లాహ్ ఒక భక్తులు ఉన్నాడో వాళ్ళని మరి సమరింపజేసేవాడు, ఇటువంటి మూర్ఖుడు మరి యొక్క పదవిలో ఉండటం వల్ల ఇస్లాం పూర్తిగా నశించిపోద్ది, ఇస్లాం ఒక సాంప్రదాయం నశించిపోద్ది. కనుక ఇటువంటి వాడు ఉండడం మరి మీ అంతరాత్రం కూడా ఒప్పుకోనని తాను ఆ యుద్ధానికి సిద్ధం అవడం జరిగింది. ఆ మూలంగా మరి కర్బలా యుద్ధం మరి మొదలైంది. కాబట్టి దీన్ని పురస్కరించుకొని అయితే పూర్వీకులు ఏం చేశారంటే ఆయన ఆ కర్బలా మైదానంలో అమరగతులు అయ్యారు. కర్బలా మైదానంలో అమరగతులు అయిపోయారు. అయినే కాకుండా ఆయన ఇంకా భార్య బిడ్డలు చాలామంది ఆయనతో ఉన్న అనుసర సంఘం ఏదైతే ఉన్నారో తనకి మిత్రులు, సోదరుమణులు కూడా చాలామంది ఆ కర్బలా మైదానంలో మరి షహీద్ అయిపోవడం జరిగింది. ఆఖరి తన చిన్న పిల్లడు 6 నెలల పాప అలీ అస్గర్ అని ఒక పాప కూడా మంచినీరు లేక తల్లడిల్లిపోయినప్పుడు ఆ పర్వతం నుంచి ఒక సుక్క నీరు కూడా వాళ్ళు తీసుకోకుండా ఆ పిల్లడికి నీరు పట్టకుండా వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. పైగా ఆ పిల్లడికి బాణం వేసి కొట్టడం వల్ల ఆ బాణం వెళ్ళి తన గొంతులో గుచ్చుకొని రక్తస్రావంతో ఆ బాలుడు కూడా అలీ అస్గర్ కూడా మరణించడం జరిగింది. ఇది చాలా విషాదకరమైన సంఘటన. ఇటువంటి సంఘటనలు ఎన్నో ఆ కర్బలా మైదానంలో జరిగినాయి. కాబట్టి దీన్ని పురస్కరించుకొని మన పెద్దలు మరి ఇమాం హుస్సేన్, ఫాతిమా ఈ పేర్లు పెట్టి పీర్లు పూర్వం ఇవ్వడం జరిగింది. ఇది ఇమాం హుస్సేన్, ఇది ఫాతిమా, ఈ సర్దా ఫలానా ఫలాని పేర్లు పెట్టి వాటిని పెట్టి వాటికి మరి 7వ రోజు అంటే పెళ్లి చేసుకున్న రోజని, 10వ రోజు మరణించిన రోజని ఈ రకంగా దీన్ని మాత్యం చేయడం జరుగుతుంది. అయితే ఇది గ్రంథాధారంలో అయితే లేదు. ఇది గ్రంథాధారంలో అయితే ఇది పద్ధతి కాదు. ఇది అయితే మరి ఖురాన్కి మా హదీస్ ప్రకారంగా అయితే మాత్రం ఇది సమ్మతం ఎంత మాత్రం కాదు. కానీ దీన్ని మరి ఆనాడు పెట్టి చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇది జరుగుతుంది కూడా ఆ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక 3 నెలల మరి సంతాప దినాలు మేము చేస్తున్నాం. అందరూ కూడా మరి దీన్ని గ్రామంతో కూడా చేసుకుంటున్నాం. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరిస్తూ ఈ యొక్క మొహరం పండుగ మేము జరుపుకుంటున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి, లోవ దేవస్థానం, లోవా తుని మండలం.